హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో మేము చేసుకున్నటువంటి వినాయక చవితి అనేది షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను స్వామివారి కోసమైతే 5 రకాల ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. అందులో ఒకటి క్షీరన్నం, అత్తీసరన్నం, కుడుములు, అలాగే పాలల తాలికల పాయసం, పచ్చి జలిమిడి, మామూలు కుడుములు, అలాగే మోదకులు. ఇవండి నేనైతే స్వామివారి కోసం రెడీ చేసుకున్నటువంటి ప్రసాదాలు. ఎన్నో కాదు కదా అని మార్నింగ్ వాటర్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేశానండి. అందుకే పూజ అనేది లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసారా చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి గణపయ్య అనమాట. నా చేతులతోటి నేను స్వయంగా చేసుకున్నటువంటి స్వామివారు అండి. మనం ఎంత పర్ఫెక్ట్‌గా చేసాము అనేదానికంటే కూడా మనం పెట్టుకున్నటువంటి ఆ వినాయకుడు మనం ఎంత ప్రశాంతంగా పెట్టుకున్నాము, ఎంత హ్యాపీగా పెట్టుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే. ఇది ఈ ఫీల్‌కి కారణం మా పిల్లలండి నిజంగా. ఎందుకంటే నేను ఒక 3 ఇయర్స్ నుంచో ఏమో చేయట్లేదనమాట. నేను ఒక 2 ఇయర్స్ చేశానండి. మా పిల్లవాడు చిన్నప్పుడు చేశాను. తర్వాత నుంచి వాళ్ళని స్కూల్‌లో వేసిన తర్వాత స్కూల్‌లో చిన్న చిన్న మట్టి వినాయకులను ఇస్తారు కదండీ! సో, వాటికే పూజ చేసేసేదాన్ని. ఇన్ని ఇయర్స్ కూడా అలాగే చేశానండి. ఇది నేను పూజకి ముందు అన్నీ రెడీ చేసేసుకొని, అన్నీ ప్రిపేర్ చేసేసుకొని, ఒకసారి అన్నీ పెట్టుకున్నానా లేదా అని చూసుకునేటప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా తీసుకున్నటువంటి వీడియో క్లిప్ అండి. ఈ ఇయర్ ఏమైందంటే నేను పిల్లలకి చెప్పాననమాట మార్నింగు. మీరు హాఫ్ డేనే కదమ్మా, ఈవినింగ్ వచ్చిన తర్వాత మనం చిన్న గణపయ్యని చేసుకుందాము అని. సో, వాళ్ళకి స్కూల్లో ఇచ్చారండి, తీసుకొచ్చారు. అవి మనకి వినాయకుడి వెనకాల ఉన్నాయి చూసారా, అవి స్కూల్లో ఇచ్చినవన్నమాట. ఇంకా మా పిల్లలైతే ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టారండి. వర్షం వచ్చేస్తుంది ఒక పక్కన, నేను పిల్లలు మర్చిపోయారేమో అనుకున్నాను. అమ్మ గణపతిని చేద్దామన్నావు కదా, చేద్దాం. సరే నాకు అనిపించింది పూజే పిల్లలది కదా, పిల్లలకి చెప్పాం కదా చెయ్యాలి, వాళ్ళకి కొన్ని మెమరీస్ ఉండాలి అని నేను చిన్నగా ఆ వినాయకుడిని అయితే చేశానండి. ఇక్కడ మా అమ్మాయి, "అమ్మ నీకు తెలుసా వినాయకుడిని చాలా గ్రాండ్‌గా తీసుకువెళ్తారు, గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. సో, మనం ఎందుకు అలా చేయకూడదు, అందుకని నాకు వేరే ఫోన్‌లో సాంగ్ పెట్టు, నేను వినాయకుడిని ఇంట్లోకి తీసుకెళ్ళేటప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్తాను" అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి ఈ విధంగా తను వక్రతుండ మహాకాయ అన్న సాంగ్‌కి కావాలని డాన్స్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అలాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఇదిగోమ్మ దగ్గర తీసుకొచ్చి, అంత చిన్న పిల్లకి అంత హ్యాపీగా అంత అలా చేసేటప్పటికి నాకు చాలా బాగా అనిపించిందండి. ఇలా పిల్లలకి కొన్ని కొన్ని మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా చైల్డ్‌హుడ్ అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతీదీ కూడా చాలా గోల్డెన్ డేస్ అండి. సో, నాకు మా పిల్లలకు కూడా అలాగే ఉండాలనేది చిన్న ఆశ. ఇదైతే నేను పూజ అంతా చేసేసుకున్న తర్వాత తీసినటువంటి వీడియో అండి. సో, కొనొచ్చండి. కొంటే మనకి రూ. 100 నుంచి రూ. 1000 మధ్యలో చాలా మంచి డిజైనర్‌గా ఉన్నటువంటి గణపతులొస్తారు. దాంట్లో ఉండే ఫీల్ కంటే కూడా వాళ్ళ చేత మట్టి పిసికించి, వాళ్ళకొచ్చినట్టు చేయించి, వాళ్ళ ఫ్రెండ్స్ 10 మంది కలిసి చేసి, ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగని డైరెక్షన్స్ ఇచ్చి, నేను ఆ గణపతిని చేసినంత సేపు వాళ్ళ మమ్మీ, డ్యాడీని కూడా ఉంటారు. వాళ్ళ అన్నయ్య ఉంటాడు. ఒక కృష్ణుడు సారీ వినాయకుడికి వాహనం ఉంటది. ఇలాగండి పిల్లలు అసలు చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ ఇయర్ స్పెషల్ ఏమైనా ఉంది నాకు వినాయక చవితిలోను అంటే గనక, ఈ గణపతిని చేసేటప్పుడు మా పిల్లలిచ్చిన డైరెక్షన్సేనండి చాలా ఇంకా మర్చిపోలేననమాట. వాళ్ళకేమో కానీ నాకు చాలా మెమరబుల్. సో, అందుకే ఆ గణపయ్యకి అంతమంది ఇంజినీర్లండి వెనకాల. అందుకే అంత అందంగా వచ్చాడనమాట. సో, ఫైనల్‌గా పూజ అయితే ఇది. మీ అందరికీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.